నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఒకరేమో కుటుంబానికన్నా డబ్బుకు విలువిస్తారు, ఇంకొకరేమో డబ్బు కన్నా కుటుంబానికి విలువిస్తారు. మరి వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుందో తెలుసుకోవాలి అనుకుంటే 23 సెప్టెంబర్ రోజు జెమినీ టీవీ ఓపెన్ చేసి ఛానల్ చూడాల్సిందే. ఎందుకంటే ఈ సరికొత్త కాన్సెప్ట్ తోటి నువ్వే కావాలి అనే సీరియల్ అయితే రాబోతుంది. మరి ఈ సీరియల్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు సీరియల్ టీం ఉన్నారు. సీనియర్ యాక్టర్ బాలాజీ గారు, హీరో శివ గారు అండ్ హీరోయిన్ వసంతి కృష్ణన్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే జెమినీ టీవీలో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తోటి సీరియల్ లాంచ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే అంత మంచి రెస్పాన్స్ వస్తుందా? ఈ సీరియల్ నుంచి మీకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఫస్ట్ టైటిల్ అనేది చాలా గుడ్ టైటిల్ మాకు అందరికీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది బాగా ఆడియన్స్కి రీచ్ అయ్యే టైటిల్, నువ్వే కావాలి. సినిమాలు కూడా ఉంటాయి అంటే జనరల్గా మనం బయట కూడా ఏదైనా చిన్న పిల్లలు కూడా ఏం కావాలంటే అవి నువ్వే కావాలంటారు. నువ్వే కావాలి అంటే ఎవరైనా ఇప్పుడు లవర్ దగ్గరికి వెళ్ళి లవర్ కూడా అడిగితే నువ్వే కావాలి అంటారు. నువ్వే కావాలనే దాంట్లో చాలా 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 విషయాలు మింగిలై ఉన్నాయి. మరి హీరో గురించి చెప్పాలంటే నేను చెప్పడం కన్నా ఆయనే చెప్తే బాగుంటుంది. యాజ్ ఏ సెడ్ టైటిల్, స్టోరీ అండ్ ద స్టోరీ లైన్ అన్నీ చాలా బాగా ఉంది. అండ్ ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ ప్లాట్ ఏముంది అక్కడే జరుగుతుంది. మిడిల్ క్లాస్ గురించే ఉంది స్టోరీ. అండ్ లవ్ స్టోరీ కూడా క్లాసిక్గా ఉంది. అండ్ తెలుగు ఆడియన్స్కి ఇది ఫ్రెష్ కాన్సెప్ట్, లైవ్లీగా ఉంటుంది. రిలేటబిలిటీ మిడిల్ క్లాస్ చాలా రిలేట్ అవుతుంది కామన్ ఆడియన్స్కి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ చిన్న చిన్న ఆశ అండ్ దేర్ ఫ్యామిలీ ప్రెషర్ అండ్ ఎవ్రీథింగ్ దే పోర్ట్రేట్ వెరీ వెల్ ఇన్ ద సీరియల్. సో మీరు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి వాసంతి గారు. నా క్యారెక్టర్ సింపుల్గా చెప్పాలి అని అంటే ఇట్స్ ఏ ఫాదర్ సెంటిమెంట్తో కూడిన క్యారెక్టర్ నాది. సో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఫాదర్లో లేనా? అస్సలు లేరు. 66. చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. అండ్ ఫాదర్ సెంటిమెంట్ అనేది ఆబ్వియస్లీ ఎవ్రీ గర్ల్ విల్ కనెక్ట్. అందరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారు. అండ్ అలాంటి ఫాదర్ సెంటిమెంట్తో తీసుకుని అమ్మాయి నేను ఏదైతే ఫ్యామిలీకి ఏం చేస్తానో, నాన్నకి ఎలా నేను హెల్ప్ చేస్తానో నా పనులు చూసుకుంటూ, సో అలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనేది అక్షయ. శివ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సెల్ఫిష్ అంటే డబ్బు గురించి నిజం లేదు, యాక్చువల్లీ నిజంగా కనిపిస్తున్నాడు కదా. అంటే డబ్బు గురించి కొంత సెల్ఫిష్, కొంచెం పిస్రాని క్యారెక్టర్. కామెడీగా ఉంటుంది, కానీ కామెడీ అండ్ ఎమోషన్ కూడా మిక్స్ చేసి బ్లెండ్ చేస్తారు మంచిగా. ప్లే చేయడానికి యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా మజా వస్తుంది. మీ క్యారెక్టర్ తోటి ఏడిపిద్దాం అంటే ప్రతి ఆడపిల్ల తండ్రికి ఉండే కష్టాలన్నీ తీసుకొచ్చి నాకే పెట్టారు. అసలు నాకు యాక్చువల్గా నా కూతురు లేరు ఒరిజినల్గా. నేను అనుకున్నాను, అబ్బా అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది, హాయిగా అమ్మాయితో నేను కాలం గడపచ్చు, ఏది అడిగినా ఇస్తుంది. లేకపోతే అబ్బాయి కన్నా అమ్మాయి అనేసరికి ఏంటంటే కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఫాదర్కి. అంటే వాళ్ళల్లో ఉండే కరుణరసం ఎక్కువ ఉంటుంది. అయ్యో పాపం, లేకపోతే ఏదో ఆ స్మూత్నెస్, లేకపోతే చెప్పే విధానం. కానీ కొడుకు దగ్గర కానీ లేకపోతే అవతల దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర రూలర్ ఉంటుంది. అంటే రూలింగ్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే వాడు బతకడానికి ఎక్కువ రూలింగ్ చేస్తూ ఉంటాడు. అట్లా వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది వేరేగా ఉంటుంది ఫాదర్ అండ్ సన్లో. ఈ డాటర్కి ఫాదర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే తెలియని ఆప్యాయత, ఒక రకమైన ఏదో గారాబం అనుకోవచ్చు, లేకపోతే కలర్ఫుల్ అనుకోవచ్చు. అమ్మాయిని అందంగా తయారు చేసి ఆ డ్రెస్సులు వేసి చెవులు కైపెట్టి పెట్టి చూస్తూ ఉంటుంది. అలాంటి దాని మీద బాండింగ్ ఏంటంటే ఏది చేసినా కూడా ఆడపిల్లలకి చెయ్యాలని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. నాకు నిజంగా ఆడపిల్లలు లేరు, కాకపోతే దేవుడు నాకు ఎందుకు ఇలా చేసేయడం. కానీ ఇప్పుడు ఆడపిల్ల తండ్రిగా ఎక్కువ చేస్తున్నాను. అందులోకి ఏమైతే నేను అనుభవించలేదో రియాల్లోనూ ఎక్కువ అనిపించేస్తున్నాను.
ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే అందులో నా క్యారెక్టర్ కానీ లేకపోతే తన క్యారెక్టర్ కానీ ఒక బౌండింగ్ ఉండే క్యారెక్టర్ తనకుండి. అలా కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా ఆడపిల్ల కానీ ఈడపిల్ల అవ్వదు. ఆడపిల్ల ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ ద హౌస్, ఓ లక్ష్మి, ఓ రూలర్. అలా ఎదగడానికి ఏం కావాలి అది నేర్పించడానికి కష్టపడేది తండ్రే. యంగ్లో ఉండేప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు కుర్రోళ్ళు బాగానే ఉంటుంది. అయిన తర్వాత ఉంటుంది తర్వాత వాయింపును ఇదంతాను. కానీ ఇట్స్ వెరీ గుడ్ సీరియల్. ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 అర్థమయ్యి అందులో వాస్తవాన్ని తెలుసుకోవడానికి చాలా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. మన ఇంట్లో జరుగుతుందేమో అనిపిస్తాం, పక్కింట్లో జరుగుతుందేమో అనుకుంటాం, ఆ తర్వాత ఇది నాకే జరిగిందేమో అని చెప్పేసి ఫీల్ అయ్యే క్యారెక్టర్స్ అనుకుంటారు చూస్తే. అలాంటి నువ్వే కావాలి. ఇంత విజన్ లేదనుకుంటాను. యాక్చువల్లీ చెప్పాలంటే సీన్స్ కొన్ని సార్ డెవలప్ చేస్తారు. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇంప్రొవైజేషన్ చాలా బాగా చేస్తారు ప్రతి సీన్లో. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరిది వచ్చిందంటే ఇలా చేద్దాం మా ఇద్దరము, ఇలా ఇన్వాల్వ్ అయి చేస్తామన్నమాట. ఆ డైలాగ్స్ కానీ ఎమోషన్ కానీ అలా ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ సెట్స్లో మొత్తం చెప్తారు, సార్ మీరిద్దరు కాంబినేషన్ వస్తే అది హిట్టే సార్. అలా ఉంది. నా హీరోతో ఇంకా చేయలేదు కానీ వీడితో చేయాలని ఉంది. అసలు ఎంత బాగున్నాడంటే క్యూట్గా ఉన్నాడు. తర్వాత నాకు కొబ్బరి పట్టుకొని ఇది నాకే కావాలి అంటే చిన్న పిల్లలు అంటారు చూడండి, అట్లాగా అన్నాడు. వెరీ 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 క్యూట్. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే మామూలుగా ఉండలేదు అంటున్నారు. మరి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది మీ ఇద్దరు? లవ్ స్టోరీ ఇంకా మా ఇద్దరికి స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సీరియస్లీ. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఏమంటారు రీమిక్. సో అక్కడ తమిళ్ మరుమగళ్ అనేది ఇక్కడ మేము రీమిక్ చేస్తున్నాం అనమాట. సో మాకు కొద్దిగా గొప్ప స్టోరీ అయితే మేము చూసాము. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అక్కడ టాప్ 2 రేటింగ్ లో ఉంది, మంచి రేటింగ్, చాలా మంచి రేటింగ్ లో ఉంది మరుమగళ్. సో బాలాజీ గారు అయితే చెప్పారు ఫస్ట్ ఆయన స్టోరీ వినగానే ఆయనకి బాగా నచ్చి తీసుకున్నారని. మీకు అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీ ఇద్దరికి కూడా? నాకు యాక్చువల్లీ బేసికలీ ఐమ్ ఫ్రమ్ బెంగళూరు. అక్కడ కాస్టింగ్ హౌసెస్ ఉంటుంది. సో వాళ్ళ నుంచి సర్వం కాస్టింగ్ అనే ఏజెన్సీ త్రూ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అది తర్వాత ఆడిషన్ ఇచ్చాను, బుక్ టెస్ట్. డైరెక్టర్ సార్ ఒక లైన్ చెప్పారు నాకు, ఏంటి ఇది యాక్చువల్ స్టోరీ అని. అక్కడే నాకు స్టోరీ మంచి ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ఇట్. అండ్ అది తర్వాత యాక్ట్ చేయడానికి, ఆడిషన్ చేయడానికి నాకు సీన్స్ ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు, ఒక 3 సీన్స్ ఏమో ఇచ్చారు. అది కూడా నాకు ఇష్టమైంది. ఆ సీన్స్ ఆడిషన్లోనే నాకు నచ్చింది. సో అలాగే నాకు దొరికింది. ఓకే, అంటే మరి ఇంత తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నా, థ్యాంక్స్ అండి. అంటే తెలుగులో అయితే ఫస్ట్ సీరియలా మీకు? ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. మళ్ళీ ఫస్ట్ సీరియల్లో ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ట్రై చేస్తున్నా, అప్రిషియేషన్ ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ. ఓకే, వసంతి గారు ఏంటి అంటే ఏ ఛానల్ ఓపెన్ చేసినా మీరే కనిపిస్తున్నారు ఈ మధ్య, ఏంటండి? అలా ఏం లేదండి. సో ఇది శివ గారు అనేసి ఈ సీరియల్కి మేనేజర్. ఆయనతో ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను బిఫోర్ ఒక సీరియల్. సో ఆయన వసంతి గారు ఈ లైన్ మీకు చెప్పాలని ఉంది, సో మీరైతే బాగుంటారు ఈ క్యారెక్టర్కి అని చెప్పి నన్ను చూస్ చేయడం జరిగింది. సో నాకు ఈ క్యారెక్టర్ నచ్చి, నాకు యాక్చువల్లీ ఫాదర్ సెంటిమెంట్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో అక్కడ నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. ఆబ్వియస్లీ ఒక గర్ల్ అక్కడే కనెక్ట్ అవుతుంది. సో ఈ సీరియల్ నేను చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా నేను స్టెప్ తీసుకోవడం జరిగింది. ముందు సీరియల్ మధ్యలో అంటే ఫాదర్ సీన్స్ చేసేటప్పుడు ఏమైనా బాధగా అనిపిస్తుంటుందా లైఫ్లో? సార్ ఫుల్ఫిల్ చేస్తాడు సీరియస్లీ. ఆయన వస్తే కలకలగా ఉంటుంది సెట్ అంతా, ఆయన రాకపోతే ఎవరు పనులు వాళ్ళు చేసుకుని వెళ్తాం. సో అలా ఉంటుంది అనమాట. ఓకే, సో మీరైతే చాలా అంటే లైక్ మూవీస్, సీరియల్స్, అసలు మీరు వర్సటైల్ అని చెప్పాలా, సీనియర్ అని చెప్పాలా తెలీదు, అన్ని క్యారెక్టర్స్, అన్ని ఆల్రౌండర్, అన్ని షేడ్స్ చూసాము. మీకు పర్సనల్గా విలన్గా ఇష్టమా, హీరోగా ఇష్టమా, మూవీస్ ఎక్కువ ఇష్టమా, సీరియల్స్ ఎక్కువ ఇష్టమా? మూవీస్ అనేది
దట్ ఈస్ ద నావల్. సీరియల్ అనేది డైలీ న్యూస్ పేపర్. ఓ వావ్. వార్తల గురించి ఎప్పుడు మనం రోజు వెయిట్ చేస్తాం. ఈ వార్త చదివిన వెంటనే అయిపోయిన తర్వాత దాని పని అయిపోద్ది, అది వేరే పేపర్స్ వేరే దానికే ఉపయోగించుకుంటాం. నావల్ అలా కాదు, లైబ్రరీలో ఉంటుంది, మన చేతి నుంచి ఇంకోళ్ళ చేతికి మళ్ళీ ఇంకో రెండోసారి కూడా చదువుతూ ఉంటాం. దట్ ఈస్ ద లైబ్రరీ, దిట్ ఈస్ ద అంటే డైలీ న్యూస్ పేపర్ కానీ లేకపోతే న్యూస్ కానీ ఏదైనా కూడా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఈరోజు అందరి చేతుల్లో ఉందండి. చేతిలో ఉంది కాబట్టి ఇది కనెక్టివిటీ మోర్. నేను సినిమా చేశాను, సినిమా చాలా చేసినప్పుడు కృష్ణ గారు హీరో, నేను అందులో క్యారెక్టర్ చేస్తున్నాను, హార్స్లీ హిల్స్లో షూటింగ్. అప్పుడు నాకు ఒక పెద్ద సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ ఉంటే తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి సార్ ఫోటో అన్నారు. అనేసరికి ఏంట్రా నీకెంత క్రేజు అంటే విజయన్ గారు అన్నారు, ఈడ ఆ సీరియల్లో చేస్తున్నాడు మీరు చూశారు కదంటే. ఓ సీరియల్ ఎంత క్రేజా, అయితే మనం కూడా సీరియల్ చేద్దామా ఒకటి. సీరియల్ చేశారు వాళ్ళు. అలాగ అందరూ కూడా సీరియల్స్ లేకపోతే ఈ టీవీ అనేది ఇట్స్ అ మోర్ పవర్ఫుల్. సో మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మరి మూవీస్కి వెళ్ళాలి చేయాలి అని? ఆబ్వియస్లీ మూవీస్ అంటే ఇండస్ట్రీ ఫస్ట్, మూవీసే గుర్తొస్తాయి ఎవరికైనా సరే. సో యా. మీ ఇద్దరికి కూడా ఎవరు మీ త్రూ అవుట్ లైఫ్లో ఇన్స్పిరేషన్, ఒక యాక్టర్గా కానీ హూ విల్ బీ దట్ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే ఏమి లేదు, లైక్ అంటే ఫేవరెట్ యాక్టర్ కానీ అట్లా ఏమైనా? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు. చూసారా అందరూ పవన్ కళ్యాణ్. సపోజ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక రోల్ వచ్చి ఈ ఒక 2-3 సీరియల్స్ ఇవే జెమినీ టీవీ నుంచి మీకు ఆఫర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి 1983 నేను ఎంట్రీ ఫీల్డ్కి. అమ్మా 2024 ఇప్పుడు. 83లో నేను ఎంట్రీ అయ్యాను. దాసర్ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. నేను పుట్టాను. అప్పటికి మేము ఇంకా పుట్టలేదు సార్. తర్వాత చిరంజీవి గారితో, మా నాగార్జున గారితో, మొత్తం అందరు హీరోలతో చేసాం. అన్ని క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాం. అలా చేసుకుంటూ వచ్చి ఎక్కడ మనకి అవకాశం ఉందో, ఎక్కడ ఎటు తీసుకెళ్తుందో అలాగ వెళ్తాం ఉంటాం. అంటే అది. ఆ తర్వాత ఏంటంటే కమిట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. కమిట్మెంట్ ప్రతి మనిషి కూడా కమిట్మెంట్ అనేది కంపల్సరీ కావాలి. ఒకసారి కమిట్మెంట్ అయ్యామంటే దాన్ని ఫుల్ఫిల్ చేసే మనసు కావాలి, ఆ ధైర్యం తెచ్చుకోవాలి, మానసికంగా ఎదగాలి. అందరికీ చెప్తాను ఇది ఇలాగ చేయగలిగితే ఏంటంటే నాలాగే ఎప్పుడు సరదాగా సంతోషంగా ఆనందంగా యంగ్గా ఉంటారు. అందుకే అనుకుంటా 66 years ఎంత యంగ్, ఇప్పుడే దొరికింది సీక్రెట్ అసలు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారా? మరి పవన్ గురించి చెప్పలేదు, ఎలా ఉన్నారు? పవన్ చాలా బాగున్నారు. అంటే మ్యారీడ్ లైఫ్ హౌ ఈజ్ ఇట్? అంటే ఎంజాయ్ చేస్తున్నారా? అంటే సీరియల్ షూట్స్లో పొద్దు నుంచి రాత్రి వరకు ఫుల్ బిజీ ఉంటుంది, మేనేజ్ చేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే పెళ్ళైన తర్వాత ఇమీడియట్ వచ్చిన ప్రాజెక్ట్ నాకు ఇది. సో ఒక పక్క డాన్స్ షో కూడా చేస్తూ ఉన్నాను, నీతోనే డాన్స్. సో ఈ రెండు మేనేజ్ చేసుకోవడంతో కొద్దిగా ఇబ్బంది అయింది నాకు. సో ఈ మధ్య మాకు స్కెడ్యూల్ కొద్దిగా గ్యాప్ వదిలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాంకింగ్ ఉంది కాబట్టి. లేదంటే మామూలుగా వాళ్ళు మార్నింగ్ వస్తే నైట్ వరకు వామ్మో అలా ఉన్నింది స్కెడ్యూల్. ఓకే, మరి సపోర్ట్ ఎలా ఉంది పవన్ గారి నుంచి? దట్స్ వై ఐఎమ్ హియర్ టుడే. ఓకే, సో మీకేమైనా ఛాలెంజింగ్ అనిపించిందా కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ప్రాజెక్ట్? నాకు యాక్చువల్లీ ఎక్స్ప్లోరింగ్ అంటే చాలా ఇష్టం. నాకు అది ఏ ఫీల్డ్ అయినా సరే, అది ట్రావెలింగ్ అయినా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, నా ప్రొఫెషన్ అయినా సరే. ఎందుకంటే అక్కడ ఛాలెంజెస్ ఉంటుంది. ఛాలెంజెస్తోనే వీ కెన్ ఏబుల్ టు లర్న్ త్రూ ఛాలెంజెస్ ఓన్లీ. కొత్త విషయాన్ని లర్న్ చేస్తావు, వీ కెన్ లర్న్. సో నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, మరి మీకు పర్సనల్గా మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ మన కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ యాక్టింగ్లో. ఈజ్ లైక్ మై గాడ్ యాక్టింగ్లో. యాక్చువల్లీ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఓకే, సో బాలాజీ గారు ఈ ఫేస్ చూస్తే ఎక్కడో ఎవరినో చూసినట్టు అనిపిస్తా, కొంచెం గెస్ చేయండి. పెద్ద ప్రశ్న అడిగారు. అజిత్. బిగ్ ఫ్యాన్ తమిళ్లో అజిత్. అజిత్ సార్ ఐస్ అలాగే ఉంటాయి.
సో మరి లాస్ట్లీ మీ సీరియల్ నువ్వే కావాలి ఎందుకు చూడాలి అని ఆడియన్స్ని అడిగితే ఏం చెప్తారు మీ మాటల్లో? యాజ్ ఐ టోల్డ్, ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ తెలుగు పీపుల్కి ఇది ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యూజువలీ సీరియల్గా నేను అబ్జర్వ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఇట్స్ బిట్వీన్ టూ వరల్డ్స్, రిచ్ అండ్ పూర్. బట్ ఇది కంప్లీట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో చాలా కనెక్ట్ అవుతుంది ఇన్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఖుషి అన్నీ చాలా రియలిస్టిక్, సంతోషం, బాధ, ప్రోగ్రామ్స్ అలాంటి చిన్న చిన్న విషయం కూడా చాలా మంచిగా రాశారు స్టోరీలో. డైలాగ్స్ కూడా చాలా బాగుంది, కనెక్ట్ అవుతుంది, ఫీల్ అవుతారు. అవును, ఇది మన లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే జరుగుతుంది, అవును ఇది నిజమే, చాలా రియల్గా ఉంటుంది అని అనిపిస్తుంది. సో యా, అందుకే నువ్వే కావాలి చూడాలి అంటారు. చూడాలి. ఇదే 23rd September 6:30కి. అలాగే నువ్వే కావాలి ఎందుకు చూడాలి అనే దానికి యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఉండేది ఎవరు రాంగ్ దీంట్లో ఉండరు. అంటే వాళ్ళ తాలూకా భావాల్ని చెప్పే విధానంగా ఉంటుంది, భావాన్ని తెలియజేసేదానికి, లేకపోతే నడిచే విధానం కానీ ఒకదానికి కానీ అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తుంది? పోషించడం, పోషించబడడం. అది అంటే లైఫ్ స్టైల్ని ఎట్లాగ తీసుకొని వెళ్తూ ఉంటాయి అనేది విధి. అంటే మనం వెళ్దాం అనుకున్నా కూడా ఒకసారి విధి మనల్ని ఇంకో రకంగా తీసుకెళ్తూ ఉంటుంది. అది జనరల్గా ప్రతి ఫ్యామిలీస్, ప్రతి కుటుంబంలోనూ జరుగుతూ ఉంటాయి. అలాంటి రియల్ తాలూకా ఇన్సిడెంట్స్ ఇందులో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో వాటర్ క్యాన్లు మోసి ఇంటిని నడిపించే క్యారెక్టర్, తను మరి బాగా చదివించావు. ఎందుకు చదివించాలి, దేనికి చదివించాలి, ఇలాంటి కొన్ని బౌండింగ్ అంటారు. ఆ బౌండింగ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అలాంటిది ఇందులో చాలా ఉంటాయి. అట్లాగే తను సంపాదించింది, చేసింది 10 మంది అందరూ కలిపి ఉండాలి, కలిసి ఉండాలి. కలిసి ఉండేటప్పుడు ఏంటి, నేను ఒక్కనే అనేది కాకుండా తన మనసులో ఉన్నా కూడా తనకి ఒక ఇంటికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి, లేకపోతే ఏం చేయాలనేది ఒక ఆర్డర్లో వెళ్ళే ఒక క్యారెక్టర్ అన్నమాట. ఒక సిస్టంలో వెళ్ళే క్యారెక్టర్. ఆ సిస్టంలో వెళ్ళే క్యారెక్టర్స్ ఇవన్నీ జనరల్గా ప్రతి ఇళ్లలోనూ ప్రతి ఒక్క చాలామంది కనబడుతూ ఉంటారు. అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనసునే అడుగుతుంది నువ్వే కావాలని. మనసే నువ్వే కావాలి. అలాంటిది ఈ సీరియల్లో చాలా బాగుంటుంది. మంచి సీరియల్. ప్రోమోస్ అందరూ చూసే ఉంటారు. ప్రోమోస్లో చూస్తేనే ఇప్పుడు చాలా లవ్లీగాను, చాలా అందంగాను, ఇద్దరి మధ్యలో ఎందుకు వాళ్ళిద్దరు కలవాల్సి వస్తుంది, కలుస్తారా లేదా, అది దేవుడు రాసి పెట్టాడా లేదా అనేది, మధ్యలో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇవన్నీ వెళ్ళి ఎలా రన్ అవుతూ ఉంటుంది. ఈ రన్ అయ్యేటప్పుడు ఏమేమి జరుగుతూ ఉంటుంది, ఎలా జరుగుతూ ఉంటుంది అని తీసుకెళ్ళే విధానం. ఆ విధానంలో కూడా ఒక పొలైట్నెస్, పాజిటివ్నెస్ అండ్ యాటిట్యూడ్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల దీన్ని నాకు తెలిసి మీకు చెప్పాలి అనుకుంటే మిస్ అవ్వద్దని చెప్తాను. అస్సలు మిస్ అవ్వద్దు అనే సీరియల్ ఏదైతే ఈ సీరియల్ చూడండి అన్నాను. ఒకసారి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. అందులో చేసే క్యారెక్టర్లు కూడా ఏదో నటించడానికి వచ్చినట్టు చేసిన ఇందులో లేరు అసలు. వాళ్ళ ఇళ్లలో మాట్లాడినట్టు లేకపోతే ఇంట్లోనే ఉన్నట్టు ఆ ఫీల్ అవుతారు. చూసేవాళ్ళు కూడా అబ్బా మనమే క్యారెక్టర్ అనుకుంటారు, నేనే క్యారెక్టర్ అనుకుంటారు. కొంతమంది చేయలేనివి, కొంతమంది సాధించలేనివి, అరే ఇలాగెళ్ళాలి ఇలా చేయాలని చెప్పేసి అనుకునేది అన్నమాట. అది ఓకే. సో ఈ సీరియల్లో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హీరోయిన్ కాదు, దీంట్లో వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. సో చాలా బాగా ఈ క్యారెక్టర్ వీళ్ళ కోసమే డిజైన్ చేసింది అనేలాగా సెలెక్ట్ చేసుకున్నారు క్యాస్ట్ అండ్ క్రూ అయితే మా దాంట్లో. అండ్ ఇట్స్ ఏ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ మీల్ అని చెప్పొచ్చు నేను మా సీరియల్. అండ్ కూర్చుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ మరుమగలు అక్కడ చాలా బిగ్ హిట్ అయింది. అండ్ ఫస్ట్ డేనే లైక్ టాప్ ఫస్ట్ రేటింగ్కి వెళ్ళిపోయింది ఈ సీరియల్ అక్కడ. సో ఆ స్టోరీ బేస్ మీద మేము కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈ సీరియల్
సీరియల్ రిలీజ్ అయితే మాది కూడా వెళ్తుంది అని. సో ఆడియన్స్ మీద వదిలేసాం అండ్ మా కథ కూడా అంత స్ట్రాంగ్గానే ఉంది. అండ్ మా దాంట్లో ఎవరైతే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, అంటే వీళ్ళకి క్యారెక్టర్ ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తున్నారు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఇంత క్యారెక్టర్ లేదు, అలాంటి క్యారెక్టరే లేదు మా దాంట్లో. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సీరియల్. అండ్ చాలా వెయిట్ ఉన్న స్టోరీ ఇది, చాలా స్ట్రాంగ్ స్టోరీ ఇది. అండ్ ఐ హోప్ ఈ స్టోరీ నిలబెడుతుంది మా సీరియల్ అని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ నువ్వే కావాలి 23rd టెలికాస్ట్ అవుతుంది. ఆడియన్స్తో పాటు మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాము. అండ్ 6:30కి అందరూ చూడండి, మీ ఆశీర్వాదాలు ఇవ్వండి అంతే. ఓ సో స్వీట్, ఆల్ ద వెరీ బెస్ట్. సీరియల్ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, 23rd సెప్టెంబర్ 6:30కి జెమినీ టీవీలో నువ్వే కావాలి అనే సీరియల్ వస్తుంది. మిక్స్డ్ ఎమోషన్స్ తోటి ప్రతి ఒక్కరిని రిలేట్ చేసుకుంటూ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని సింబలైజ్ చేసుకుంటూ ఈ సీరియల్ అయితే రాబోతుంది. మరి ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ. జెమినీ టీవీలో నువ్వే కావాలి సీరియల్ మండే టు సాటర్డే 6:30కి టెలికాస్ట్ అవుతుంది ఓన్లీ ఆన్ జెమినీ టీవీ.